కోవిడ్ వాళ్ళు వేరే దేశం వెళ్ళారు, రూమ్ లో బోర్ కొడుతుంది. ఈ క్యాలీఫ్లవర్ లాగా కనిపించే బ్రొకోలీని తీసుకొని కర్రీ అయితే చేస్తాం అనమాట. తినడానికి ఎలా వచ్చిందో చూడండి. బ్రొకోలీని కట్ చేసుకుని వేడి నీళ్ళు వేసి బయటికి తీసాము. ఇందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఎర్రగడ్డ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మేమైతే పసుపు పొడి, కారం పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, సాల్ట్ అయితే తీసుకున్నాం. మీ దగ్గర ఏమైనా మసాలా ఉంటే వేసుకోవచ్చు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎర్రగడ్డ వేసి అల్లం వెల్లుల్లి మేము పేస్ట్ చేయకుండా సన్నగా తరిగేసుకున్నాం అనమాట. అన్నకు టైం దొరికిందంటే నాతో సంబంధం లేకుండా కర్రీస్ అయితే చేసి పెట్టేస్తాడు. నేను కూడా రూమ్ లోనే ఉన్నప్పుడు ఏదైనా కర్రీ చేశాడంటే మొత్తం నేను కట్ చేసేస్తాను, అన్న కర్రీ చేస్తాడు అనమాట. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత బ్రొకోలీ వేసుకోవాలి. బ్రొకోలీలో వాటర్ కంటెంట్ పోయేంత వరకు వేయించుకొని టమోటాలు మేము తీసుకున్న పౌడర్లన్నీ వేసేసాము. కొంచెం టమోటా మెత్తబడేంత వరకు ఉండిచ్చి వేడి నీళ్ళు కాంచి మరీ పోసాడు అనమాట ఒక 2 గ్లాసులు. ఈ బ్రొకోలీ అనేది చూడడానికి క్యాలీఫ్లవర్ లాగానే ఉంటది, కానీ క్యాలీఫ్లవర్ కాదు. దీన్ని ఇంగ్లీష్ లో బ్రొకోలీ అంటారు. మన తెలుగులో ఏదన్నా మీకు పేరు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటర్ పోసేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి బాగా. తర్వాత సన్నగా కొత్తిమీర దల్లి వేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేసినంత అన్న అయితే మొత్తం లాస్ట్ లో వచ్చి నేను ఫోజ్ కొడుతున్నాను. ఇందులో తినడానికి మేము చాట్ అంతా 5 రూపాయల చపాతీ అయితే తీసుకొచ్చుకున్నాము. అది ఎలా ఉంటుందో ఫుల్ వీడియో చేసే ప్రొఫైల్ కింద చూసి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.